నమస్తే అమ్మా. మీ పేరు? అంజిరెడ్డి. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల కోసం చాలా అయితే పోరాటం చేస్తున్నారు. సో దానికి మీరేం చెప్తారు? యాక్చువల్గా బీసీల గురించి కాంగ్రెస్ ముందు నుంచే పట్టించుకుంటుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే చాలా ముందుకు తీసుకొని స్టెప్ తీసుకున్నాడు. దానికి మేమందరం సహకరించాలి. దీనికి పెద్ద ఎత్తున ప్రజలలో పోయి బీసీ నినాదం తీసుకురావాలనేది మా యొక్క ఆశయం. కానీ కవిత అన్నారు కదా, నేను ఈ పాయింట్ రేస్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు బీసీలను పట్టించుకుంటున్నాడు అనేసి. కవితకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉందండి? 10 సంవత్సరాలు వాళ్ళ నాన్న సీఎంగా చేశాడు. ఏనాడన్నా బీసీ గురించి మాట్లాడిందా? ఆమె ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది. ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడిందా? ఇవాళ మేము ఎత్తుకున్నందుకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు ఆమె మా నినాదాన్ని పట్టుకున్నది. కవితకు అంత సీన్ లేదు, ఉండదు కూడా. అది బీజేపీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదంటారు? బీజేపీకి ఎప్పుడు అది బీసీల పార్టీ కాదండి, అది బ్రాహ్మణుల పార్టీ. బీసీలకు ఇవ్వాలని బీజేపీకి ఉంటే ఇవాళ పార్లమెంట్ ఎంపీ నిన్న ఆడ ధర్నా చేసిరు కదండి. ఎవడు? సంజయ్ బీసీ కదా. బీసీకి నిన్న ఎత్తుకున్నాడా? ఎత్తుకోలే. ఈ బీసీల గురించి మాట్లాడరు వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే ఎంతసేపు బీసీలకు అగనిస్తూ